గురుగారు చాలా వరకు మొక్కుబడి మనకి తిరుపతితో పాటుగా తెలంగాణ నుంచి ఇట్లా వెళ్ళాలి అనుకుంటే శ్రీశైలం ఎక్కువగా వెళ్తూ ఉంటారు. చాలా వరకు శ్రీశైలం వెళ్తే ఆహ్, అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయని చాలామంది నమ్ముతారు. మనకి వెంకటేశ్వర స్వామిని ఎంతైతే నమ్ముతారో శ్రీశైలానికి కూడా అంత పవర్ ఉంది అని నమ్ముతారు. అయితే శ్రీశైలం వెళ్ళే దారిలో అసలు వేటిని ముందుగా దర్శించుకోవాలి? దర్శించుకోవటం వలన వచ్చే ప్రయోజనాలేమిటి? ఒకవేళ దర్శించుకోకపోతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి చెప్పండి? మంచి ప్రశ్న అండి. నేను శ్రీశైలం పోయేటప్పుడు దర్శించుకోకపోతే అనర్థాలు జరుగుతాయని నేను చెప్పను కానీ దర్శించుకొని చేయాల్సిన పని ఒకటుంది. శ్రీశైల క్షేత్రంలో అందరూ కూడా దర్శనానికి వెళుతుంటాం మనం అందరం కూడా. ఎందుకంటే శ్రీశైల క్షేత్రం అనేది జ్యోతిర్లింగ క్షేత్రంలో ఒకటి ప్లస్ అష్టదశ పీఠాల్లో అమ్మవారి పీఠం కూడా ఒకటి. ఈ 2 స్థానాలు కలిగిన ఏకైక ప్లేసు మనకు దగ్గరలో ఉంది. భూమధ్య రేఖకు తర్వాత అక్కడ నుంచి ఆంక్షలు తీసుకుంటాం మనం. ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు శ్రీశైలం నుంచి ఉత్తరమా, తూర్పు, ఆగ్నేయమా ఇలా తీసుకొని మనం పూజలు చేస్తూ ఉంటాం. ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం. కాబట్టి శ్రీశైల క్షేత్రాన్ని మూలంగా తీసుకొని మనం చేస్తూ ఉంటాం. కాబట్టి శ్రీశైల క్షేత్రం అనేది అంత గొప్పగా చెప్తూ ఉంటాం మనం. శ్రీశైల క్షేత్రాన్ని మీరు దర్శనం చేసుకున్న తర్వాత శ్రీశైల క్షేత్రాన్ని ఎందుకు పోతున్నారంటే చాలామంది వెళుతుంటారు. ఏం చేస్తారా అంటే దర్శనం చేసుకున్నాం అంటారు. దర్శనం ఎవరు చేస్తారు? చేయాల్సింది ఎవరిని? ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది క్షేత్రపాలకుడిని. క్షేత్రపాలకుడిని మీరు ఎప్పుడైతే దర్శనం చేసుకోకుండా పోతారో అక్కడ నీకు ప్రతిఫలం ఉండదు. క్షేత్ర దర్శనం చేసుకోవాలంటే సాక్షి గణపతి మీకు సాక్ష్యం ఊరికే నువ్వు శ్రీశైలం వచ్చిపోయావా ఉన్నావా వచ్చిపోయావా అని చెప్తుంది. క్షేత్రపాలకుడు ఉంటాడు. క్షేత్రపాలకుడు మీన్స్ ఒక క్షేత్రాన్ని ఆ యొక్క క్షేత్రంలో జరగబోయే విషయాల్ని ఆ క్షేత్రానికి దర్శనం చేసుకునే వ్యక్తుల్ని ముందు ఆయన దర్శనం చేసుకున్న తర్వాతే క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి అనేది ఒక ప్రాథమిక రూల్ కాదని 100% కన్ఫామ్గా చేయాల్సిన పని మనం. ఫస్ట్ మీరు ఏదైతే శ్రీశైల దర్శనం చేసుకునే ముందుగా బైలి వీరభద్రుడు అని ఉంటాడు. శ్రీశైల క్షేత్రంలోనే ఉంటాడు. శ్రీశైల క్షేత్రంలో పోలీస్ స్టేషన్ పక్కన దగ్గరగా ఉంటుంది బైలి వీరభద్ర స్వామి. ముందు ఆయన దర్శనం చేసుకొని శ్రీశైలంలో మల్లికార్జునుడి దర్శనం చేసుకోండి. బైలి వీరభద్రుడు ఎప్పుడైతే దర్శనం చేసుకుంటావో నీకు ఉన్న సమస్యలు 99% తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకయ్యా అంటే బైలి వీరభద్రుడి దగ్గర నువ్వు చేసే ఏ పనైనా కూడా ఆయనకి చెప్పి నువ్వు చేసుకుంటే ఆయన ముందు ప్రతిఫలిస్తాడు. అంటే ముందు అర్జీ పెట్టుకోకుండా నేను అక్కడికి వెళ్ళకూడదు. మనకు చిన్న పని ఉంది, అర్జీ పెట్టుకొని ఎక్కడ చేయాల్సిన పని ఇక్కడ చేస్తారు. ముందు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అర్జీలు పెట్టుకొని అసలైన దగ్గరికి అప్పుడు వెళ్ళాలి. ముందు అర్జీ పెట్టినప్పుడు ఈయనే సగం పరిష్కారం చేస్తాడు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినా ఈయనకే రావాలి, ఈయన నుంచి పోయినా అక్కడికే వెళ్ళాలి. కాబట్టి ముందు అర్జీ పెట్టుకోవడం అనేది కన్ఫామ్గా చేసుకోవాలి. శ్రీశైల బైలి వీరభద్రుడి దగ్గర మీరు అర్జీ పెట్టుకోరు. ఆయన దర్శనం 24 hours ఆన్ డ్యూటీ లాగా ఆయన ఓపెన్ టాప్లో ఉంటుంది. శ్రీశైలంలో ఓపెన్ టాప్లో ఉండే ఏకైక క్షేత్రం బైలి వీరభద్రుడు. వీరభద్రుడిని దర్శనం చేసుకొని నీకు ఓపిక ఉంది, అమావాస్య పౌర్ణమి రోజు దర్శనం చేసుకో, చాలా మంచిది. నీకు ఓపిక ఉంది, ఆయనకి 108 నిమ్మకాయలతో మాలై. నీకు ఓపిక ఉంది, గుమ్మడికాయ దీపం పెట్టు. నీకు ఓపిక ఉంది, ఆయనకి ఎంతవరకు ప్రదర్శనలు చేయగలుగుతుందో ప్రదర్శనలు చేసుకో. ఇవన్నీ కూడా డబ్బులు లేకుండా చేయాల్సిన కార్యక్రమాలు. డబ్బులు అవసరం లేదు ఇక్కడ. మీరు చేసుకోవాల్సింది బైలి వీరభద్రుడిని ఒకసారి దర్శనం చేసుకొని ఆయన కాళ్ళు మొక్కేసి ఆయన కాళ్ళు ఒత్తి దండం పెట్టుకుంటే నీకున్న సమస్యలు సగం తీరతాయి. బైలి వీరభద్రుడు నువ్వు కరెక్ట్గా చేసుకుంటే శ్రీశైల క్షేత్రంలో బైలి వీరభద్రుడు దర్శనం చేసుకున్న తర్వాత నువ్వు ఏ దర్శనమైనా చేసుకో, నీకు అన్ని యోగాలు ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. బైలి వీరభద్రుడిని దర్శనం చేసుకుంటూ నువ్వు ఏది చేసుకున్నా నీకు ఏ కార్యక్రమం చేసుకున్నా ప్రతిఫలించేది తక్కువగా ఉంటుంది. మల్లికార్జునుడి దగ్గర పోతే నిన్ను నెట్టేస్తారు, కానీ బైలి వీరభద్రుడి దగ్గర నిన్ను నెట్టేరు. ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు, ప్రశాంతంగా నీ బాధను అర్జీ ఇవ్వచ్చు. మల్లికార్జునుడి దగ్గర పోయి 2 నిమిషాలు ఉండే కన్నా ఆ 2 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు ఈయన దర్శనం చేసుకుని ఆయన దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడైతే క్షేత్ర పాలకుడిని దర్శనం చేసుకొని వేదన చేస్తే నీ కార్యక్రమాలు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి బైలి వీరభద్రుని చేసుకోవడం వల్ల నీ యొక్క యోగాన్ని ఇవ్వడానికి, నీకున్న దరిద్రాలు పోగొట్టుకోవడానికి, నీకున్న సమస్యలు పోగొట్టుకోవడానికి శ్రీశైల క్షేత్రంలో మొట్టమొదటిగా చేయాల్సిన బైలి వీరభద్ర స్వామి యొక్క దర్శనం చేసుకోండి. మీకు మంచి యోగాన్ని మంచి ఫలితాన్ని ఇవ్వడంతో పాటు ఆ మల్లికార్జునుడు ఆశీస్సులు కూడా మీకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
శ్రీశైలం వెళ్ళాలి అని చాలా మందికి కోరిక ఉంటుంది. అయితే శ్రీశైలం వెళ్ళే దారిలో ముందుగా చేయాల్సిన పని ఏమిటి అనేది గురువుగారు చాలా చక్కగా చెప్పారు. బయలు వీరభద్రుడిని ముందుగా దర్శించుకొని వీలైనంత వరకు మనం ఏ విధంగా అయితే పూజలు సమర్పించుకుంటామో మన శక్తి మేర సమర్పించుకొని తర్వాత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే చాలా చక్కటి ఫలితం ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి, మంచి ఫలితాలు పొందండి. చాలా మందికి యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. తప్పకుండా మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వేచి చూడండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.